హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శ్రీకర్. వెల్కమ్ టు న్యూ వీడియో. ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అద్దీంట్లో ఉంటే బెటరా లేదా సొంత ఇల్లు కొనుక్కుంటే బెటరా అనే టాపిక్ మీద డిస్కస్ చేయబోతున్నాం. సో మన భారతదేశంలో ప్రతి ఒక్క మధ్యతరగతి వాడి కోరిక సొంత ఇల్లు. బట్ సొంత ఇల్లు కొనుక్కుంటే బెటరా లేదంటే అద్దీంట్లో ఉంటే బెటరా అనే డెసిషన్ తీసుకోవడంలో వెనకడుగు వేస్తున్నారు. కొందరు ఆలోచించకుండా ముందుకెళ్ళి ఫైనాన్షియల్ బర్డెన్లో ఇరుక్కుంటున్నారు. సో ఈ వీడియోలో ఒక డీటెయిల్డ్ అనాలిసిస్లో మీకు ఏది బెటర్ అనేది నేను చెప్పబోతున్నాను, అలాగే ఒక కంక్లూజన్ ఇవ్వబోతున్నాను. బట్ దాని గురించి డిస్కస్ చేసే ముందు ఈ ఎమోషనల్ ఫ్యాక్టర్స్, అలాగే ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్ అండ్ లాజికల్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడదాం. సో మన ఇండియాలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎమోషనల్ ఫ్యాక్టర్స్కి లోబడిపోతున్నారు. అంటే మధ్యతరగతి వాడు సొంత ఇల్లు కావాలండి, ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కావాలి. బట్ దానికి ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. ఆ ప్లానింగ్ లేకుండా తనకి జాబ్ వచ్చిన వెంటనే ఇల్లు కొనేస్తున్నాడు. అంటే ఇండైరెక్ట్లీ తనకు తెలియకుండా తాను తన మీద ఒక ఫైనాన్షియల్ బర్డెన్ తెచ్చుకుంటున్నాడు. ఎలాగో చెప్తాను చూడండి. ఇల్లు ఎందుకు కొంటున్నాడు? నాకు ఒక సొంత ఇల్లు, నా ఇల్లు అని చెప్పుకోవడానికి ఒక స్టేటస్ కావాలి. దానికోసం తనని తాను ఫోర్స్ చేసుకొని జాబ్ వచ్చిన వెంటనే ఒక ప్రాపర్టీ కొనేస్తున్నాడు. కొనేయడంతో ఏం జరుగుతుంది? తన స్టార్టింగ్ డేస్ ఆఫ్ కెరియర్లోనే తనకు ఒక తక్కువ శాలరీ రేంజ్లో ఉన్న ఒక ఫైనాన్షియల్ బర్డెన్ స్టార్ట్ అవుతుంది. అదే ఈఎంఐ. సో తన తక్కువ శాలరీలో అరౌండ్ 20-30% ఈఎంఐ పే చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ స్టార్టింగ్లోనే ఒక కమిట్మెంట్కి లోబడిపోయాడు. ఓకే, లోబడ్డాడు, తను ఒక కమిట్మెంట్ తీసుకున్నాడు, ఈఎంఐ పే చేయాలని, జాబ్ చేస్తున్నాడు, శాలరీ వస్తుంది, పే చేస్తాడు. బట్ ఎంతవరకు జాబ్ సెక్యూరిటీ ఉంది? ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్లో చాలామంది జాబ్స్ కోల్పోతున్నారు. సో ఏ సిచ్యువేషన్ ఇప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. సో జాబ్ సెక్యూరిటీ కూడా చూసుకోవాలి. జాబ్ సెక్యూరిటీ చూసుకోవట్లేదు. నెక్స్ట్ వచ్చేసి జాబ్ సాటిస్ఫాక్షన్. జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటే కదండి మనం జాబ్ చేయగలం. బట్ ఇక్కడ ఈఎంఐ పే చేయాలి కాబట్టి జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోయినా మనం జాబ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి శాలరీ కావాలి, శాలరీ వస్తే కదా ఈఎంఐ పే చేస్తాం. సో ఇలాంటి ఎమోషనల్ ఫ్యాక్టర్స్ వల్ల ఫైనాన్షియల్ బర్డెన్ తెచ్చుకుంటున్నారు. బట్ ఇక్కడ అందరు చేస్తున్న తప్పు ఏంటంటే ఎమోషనల్ ఫ్యాక్టర్లో చూస్తున్నారు తప్ప ఫైనాన్షియల్ యాంగిల్లో అలాగే లాజికల్ యాంగిల్లో ఆలోచించట్లేదు. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. బయింగ్ హౌస్ కానీ లేదంటే రెంటల్ హౌస్ కానీ. హౌస్ కొనుక్కోవాలంటే ఒక ఫస్ట్ అడ్వాంటేజ్ హోమ్ లోన్. మన ఇండియాలో ఎడ్యుకేషన్ లోన్కి కూడా ఇంత తక్కువ ఇంట్రెస్ట్ రాదు, హోమ్ లోన్కి వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఏమనుకుంటుంది, తక్కువ రేటుకి లోన్ ఇస్తే ప్రతి ఒక్కరు ఇల్లు కొనుక్కుంటాడు కదా అని. సో అది పెట్టుకొని ఫైనాన్షియల్ బర్డెన్ అండ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ చూసుకోకుండా ప్రతి ఒక్కరు ఇల్లు కొనేస్తున్నారు. ఆ అడ్వాంటేజ్ని డిసడ్వాంటేజ్ లాగా వాడుకుంటున్నారు. అండ్ సొంత ఇల్లు అనుకోండి, మనకి ఎప్పుడు ఒక ఆస్తి, ఎసెట్. సో ఎప్పుడైతే ఇది ఎసెట్ అయిందో మనకి ప్రతి సంవత్సరం దీని వాల్యూ పెరుగుతుంటుంది. నెక్స్ట్ సొంత ఇల్లు అనుకోండి, మనకు నచ్చినట్టు ఉండొచ్చు, ఎవరు అడగరు, ఎందుకంటే నా ఇల్లు నాకు నచ్చినట్టు ఉంటాను. బట్ డిసడ్వాంటేజ్ ఫైనాన్షియల్ బర్డెన్. ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకుండా ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ మీ జాబ్లో మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీకు ఎక్కడి నుంచి స్టెబిలిటీ వస్తుంది? అదే రెంటెడ్ హౌస్ తీసుకోండి, ఫ్లెక్సిబిలిటీ. ఫస్ట్ వచ్చేసి ఫ్లెక్సిబిలిటీ. మీకు నచ్చిన హౌస్లో ఉండొచ్చు, మీకు నచ్చిన బడ్జెట్ రేంజ్లో ఉండొచ్చు. ఈరోజు ఒక ఇంట్లో ఉన్నారు, అది నచ్చకపోతే తక్కువ టైంలోనే మీరు ఇంకో ఇంటికి మారచ్చు. ఒకవేళ మీకు జాబ్ పోయిందంటే ఆ ఇల్లు ఖాళీ చేసి తక్కువ రెంట్ ఉన్న ప్లేస్కి వెళ్ళిపోవచ్చు, లేదా మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. బట్ అదే ఇల్లు కొనుక్కున్నారనుకోండి, జాబ్ పోయిందా మీరు ఈఎంఐ కట్టాలి, డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? అలాగని రెంటల్ దీంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముంబై లాంటి సిటీలో అయితే 1 year అంటే 1 year రెంట్ అడ్వాన్స్ పే చేయాలి. సో రెండిట్లో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. బట్ ఇంట్లో సొంత ఇల్లు కొనుక్కుంటే ఎప్పుడు బర్డెన్ ఉంటుంది. అద్దెంట్లో బర్డెన్ చాలా తక్కువ. ఎందుకంటే జాబ్ లేకపోయినా ఇల్లు ఖాళీ చేసి తక్కువ రెంట్ ఉన్న ప్లేస్కి వెళ్ళిపోవచ్చు. బట్ ఓన్ హౌస్ కొంటే ఈ జాబ్ కమిట్మెంట్లో ఉంటాం, ఒక ఫిక్స్డ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కంపల్సరీ ఉండాలి. అది కానీ ఎక్కడైనా ఆగిందంటే నీకు ఫైనాన్షియల్ బర్డెన్ పెరిగిపోతుంది. సో ఇప్పుడు మనం ఒక డీటెయిల్ అనాలిసిస్లో దీని గురించి మాట్లాడుకుందాం. సో ఈ క్యాలిక్యులేషన్ని మనం ఎలా డివైడ్ చేద్దాం. ఒకటి వచ్చేసి హౌస్ లోన్ క్యాలిక్యులేషన్. అంటే మీరు ఇల్లు కొనాలనుకోండి, దానికి డౌన్ పేమెంట్ చేసి మీరు తీసుకున్న లోన్కి టోటల్ మీరు కట్టబోయే ఈఎంఐతో కలిపి ఎంత కాస్ట్ అవుతుంది. అలాగే వేరే సైడ్ వచ్చేసి మీరు రెంట్ కొంటున్నారనుకోండి, ఒక సర్టెన్ పీరియడ్కి మీరు ఎంత రెంట్ పే చేస్తున్నారు అండ్ దీనివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటో మాట్లాడుకుందాం. ఇక్కడ నేను ఎజంప్షన్, ఒక అద్దెల్లు తీసుకున్నానంటే ఒక 20 సంవత్సరాలు ఆ అద్దెంట్లో ఉంటున్నానని ఒక ఎజంప్షన్ వేసుకున్నాను. అలాగే ఇల్లు కొన్నానంటే దాని తలకు ఈఎంఐ కూడా 20 సంవత్సరాలు పే చేస్తాననే ఎజంప్షన్లో ఉన్నాను.
సో ఆ ఎజంప్షన్లో మనం ఫస్ట్ క్యాలిక్యులేషన్కి వెళ్ళిపోదాం. ఒక ఇల్లు కొన్నాం. సో నెంబర్ ఆఫ్ ఇయర్స్ 20 సంవత్సరాలు తీసుకున్నాను. సో ఫస్ట్ ఇల్లు కొనాలంటే మనకి కావాల్సింది ప్రాపర్టీ వాల్యూ. సో ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి ఒక 40 లక్షల రూపాయలు ఇల్లు కొందాం అనుకుంటున్నాను. సో 40 లక్షలు ఎక్కడ వేసుకున్నాను. సో 40 లక్షలకి మనకి 40 లక్షల లోన్ దొరకదు. మినిమం 10-20% మనం డౌన్ పేమెంట్ చేయాలి. సో రఫ్గా ఒక 15% మనం డౌన్ పేమెంట్ చేయాలనుకుందాం. సో 15% డౌన్ పేమెంట్ చేస్తే అది 6 లక్షలు అవుతుంది. అంటే 40 లక్షల్లో 6 లక్షలు డౌన్ పేమెంట్ చేస్తే మనకి లోన్ ఎంత వస్తుందండి? 34 లక్షలు. ఆ 34 లక్షలకి ఇంట్రెస్ట్ పే చేయాలి కదా. సో మనకి హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ వచ్చేసి 7% నుంచి స్టార్ట్ అవుతుంది. సో రఫ్గా నేను ఒక 8% ఇంట్రెస్ట్ తీసుకున్నాను. సో 34 లక్షలకి 8% ఇంట్రెస్ట్, అలాగే 20 సంవత్సరాలు పే చేయాలంటే మనకి మంత్లీ ఈఎంఐ వచ్చేసి 28,400 రూపాయలు చిల్లర వస్తుంది. అంటే నెలకి 28,439 రూపాయలు లెక్క పే చేస్తే 20 సంవత్సరాలకి మనం పే చేసే ఈఎంఐ వచ్చేసి 68,25,000. అంటే మనం తీసుకున్న లోన్ అమౌంట్ 34 లక్షలు, దాని మీద ఇంట్రెస్ట్ అంతా కలిపి మనం పే చేసేది 68 లక్షలు. అంటే మనం ఈ 20 సంవత్సరాలకు కానీ పే చేసే ఇంట్రెస్ట్ 34,25,000. సో ఇంతటితో అయిపోతుందా? సో మనం 40 లక్షలు పెట్టి ఇల్లు కొన్నామంటే దానికి రిజిస్ట్రేషన్ కాస్ట్ ఉంటుంది. ఇల్లు కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేయించాలి కదా. సో ఆన్ అన్ యావరేజ్ హైదరాబాద్లో 7-8% ఉంటుంది. సో అందుకే 7% తీసుకున్నాను. అంటే రిజిస్ట్రేషన్ అమౌంట్ వచ్చేసి అరౌండ్ 2,80,000 అవుతుంది. అయిపోయిందా? లేదు. ఇల్లు కొన్నామంటే మెయింటెనెన్స్ కాస్ట్ ఉంటుంది. సో మెయింటెనెన్స్ కాస్ట్ అరౌండ్ 0.4% తీసుకున్నాను. అంటే 40 లక్షల మీద 0.4% తీసుకున్నాను. ఇది మీరు మీకు నచ్చినట్టు తీసుకోవచ్చు. సో నేను 0.4% తీసుకుంటే నెలకి మెయింటెనెన్స్ కాస్ట్ వచ్చేసి 1,300 వచ్చింది. అండ్ ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ కాస్ట్ సేమ్ ఉండదు కదండి, ప్రతి సంవత్సరం పెరుగుతుంటుంది. అరౌండ్ 5% అయినా పెరుగుతుంది. సో ఆ బేసిస్ మీద మెయింటెనెన్స్ కాస్ట్ 5% తీసుకున్నాను. అంటే టోటల్ మెయింటెనెన్స్ 20 సంవత్సరాలకు గాను మనం కట్టబోయే మెయింటెనెన్స్ కాస్ట్ వచ్చేసి 5,48,000. ఓకే, ఇంతటితో అయిపోయిందే. ఇల్లు 40 లక్షలకు కొన్నామంటే మనం మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదండి. అంటే ఇంటీరియర్ అని, ప్లంబింగ్ అని, మనకు కావాల్సిన డిజైన్స్ అవన్నీ చేయించుకుంటాం కదండి. దానికి ఒక రఫ్గా 5 లక్షలు అనుకోండి. సో మనం పే చేసిన డౌన్ పేమెంట్ 6 లక్షలు, ఈఎంఐ 20 సంవత్సరాలకి 68 లక్షలు, రిజిస్ట్రేషన్ కాస్ట్ 2,80,000, అండ్ 20 సంవత్సరాలకు గాను మెయింటెనెన్స్ కాస్ట్ 5,48,000. అలాగే ఇల్లు కట్టుకున్నప్పుడు, అది కొనుక్కున్నప్పుడు మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్ 5 లక్షలు. అంటే రఫ్గా 20 సంవత్సరాలకు గాను మనం ఇల్లు కొంటే మనం పే చేసే అమౌంట్ వచ్చేసి 87,53,000. ఇప్పుడు మనం నెక్స్ట్ సినారియోకి వెళ్దాం. అదే రెంటింగ్ హౌస్. సో అదే సినారియో తీసుకుందాం. 20 సంవత్సరాలు ఇంట్లో రెంట్ కొంటున్నామని. ఆ ఇంటి అద్దె 10,000 అనుకుందాం. అంటే ఫస్ట్ ఇయర్, ప్రతి సంవత్సరం 10,000 కాదు, ఫస్ట్ ఇయర్ 10,000 అనుకుందాం. సో 10,000 మీ రెంట్. సో శాలరీడ్ వాళ్ళకి హెచ్ఆర్ఏ అలవెన్స్ ఉంటుంది. సో మీరు ఒక 20% ట్యాక్స్ రేట్లో పడ్డారనుకోండి. సో 10,000లో 20% ట్యాక్స్ రేట్ అంటే మీరు 8,000, ఎఫెక్టివ్గా 8,000 రెంట్ పే చేయాల్సి వస్తుంది. అంటే సంవత్సరం కానీ మీరు పే చేసే రెంట్ ఎంత? 96,000. సో నెలకి 10,000 రెంట్ పే చేస్తున్నారు. హెచ్ఆర్ఏ బెనిఫిట్ వల్ల మీకు ఎఫెక్టివ్ రెంట్ వచ్చేసి 8,000 పడుతుంది. అంటే ఇయర్లీ మీకు రెంట్ ఎంత పే చేయాలి? 96,000. సో రెంట్ ప్రతి సంవత్సరం ఒకేలా ఉండదు కదండి. సో ప్రతి సంవత్సరం మన రెంటల్ అగ్రిమెంట్ ప్రకారం రెంట్ పెరుగుతుంటుంది. సో ఆన్ అన్ యావరేజ్ 6% రెంట్ పెరిగింది అనుకుందాం. సో దాన్ని బట్టి 20 సంవత్సరాలకు గాను, అంటే సంవత్సరంకి 6% పెరిగిందంటే ఫస్ట్ ఇయర్ 96,000 పే చేశారంటే ప్రతి సంవత్సరం 6% పెరుగుతుందంటే 20 సంవత్సరాలకు గాను మీరు కట్టబోయే రెంట్ వచ్చేసి 35,31,000. 20 సంవత్సరాలకు గాను మీరు ఇల్లు కొన్నారంటే 87 లక్షలు ఖర్చు పెట్టాలి. అదే రెంటల్ హౌస్ అయితే 35 లక్షలు. అయిపోయిందా? లేదండి, ఇక్కడే స్టార్ట్ అవుతుంది మన అసలైన క్యాలిక్యులేషన్. సో ఎగ్జాంపుల్, మీరు ఇల్లే కొనాలనుకున్నారు. సో ఇల్లు కొనాలంటే మీరు ఈఎంఐ నెలకి 28,000, అదే అద్దెంట్లో ఉంటే రఫ్గా 8,000. సో అంటే మీరు మంత్లీ 20,000 సేవ్ చేస్తున్నారు కదా. సో అది మీరు సేవింగ్ చేస్తున్నారు అనుకోండి.
20,000 మీరు అద్దెంట్లో ఉంటున్నారంటే ఈఎంఐ పే చేయక్కర్లేదు. అదే సొంత ఇల్లు కొన్నారంటే 28,000 ఈఎంఐ పే చేయాలి. అది అద్దెంట్లో ఉంటే 8,000 రెంట్ పే చేస్తే చాలు. సో అలాంటప్పుడు 28,000 8,000 తీసేస్తే 20,000 మీ సేవింగ్ అవుతుంది. దాన్ని మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే ఇల్లు కొన్నప్పుడు మీరు 6 lakhs డౌన్ పేమెంట్ చేస్తున్నారు. అద్దెంట్లో ఉంటే అది కూడా పే చేయక్కర్లేదు. సో అది కూడా ఇన్వెస్ట్ చేశారనుకోండి. సో ఇలా చూసుకుందాం. డౌన్ పేమెంట్ 6 లక్షలు ఇన్వెస్ట్ చేసేసారు. అలాగే మీ మంత్లీ ఈఎంఐలో 28,000 అనుకున్నారు కదా, బట్ 8,000 అద్దె పే చేయగా మీకు అక్కడ 20,000 మిగులుతుంది. అలాగే ప్రతి సంవత్సరం మీరు 20,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి. ఒక మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఎందులోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి. ఎక్కడైతే మనకి ఒక యావరేజ్గా ఒక 10% రిటర్న్స్ వస్తున్నాయి ఇయర్లీ అనుకోండి. సో 6 లక్షలు డౌన్ పేమెంట్ మనీ, అలాగే మంత్లీ 20,000 అంటే ఈఎంఐలో సేవ్ చేసుకున్న మనీ మీరు ఇక్కడ పే చేస్తున్నారు. అంటే 10% ఇంట్రెస్ట్ మీద 20 ఇయర్స్కి ఆ అమౌంట్ వచ్చేసి మీకు 1,55,00,000 ప్లస్ 43 లక్షలు, అంటే దగ్గర దగ్గర 1,98,00,000 అవుతుంది. అంటే మీరు ఈరోజు పెట్టిన 6 లక్షలు, ఈరోజు ఇన్వెస్ట్ చేసిన 6 లక్షలు కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ 10% పర్ యానం తీసుకుంటే 20 సంవత్సరాలు అయినప్పటికీ దాని వాల్యూ 43,96,000 అవుతుంది. అలాగే ప్రతి నెల 20,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, దాని మీద 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకుంటే అది 1,55,00,000 అవుతుంది. ఇందులో మీరు రెంట్ ఎంత పే చేస్తున్నారు? 35 లక్షలు. అంటే బెనిఫిట్ అంటే మీరు ఇల్లు కొనకుండా అద్దెంట్లో ఉంటే, అంటే ఇల్లు కొనడానికి పెట్టే ఈఎంఐ కానీ ఆ డౌన్ పేమెంట్ కానీ సేవ్ చేసుకొని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకుంటే మీకు వచ్చిన బెనిఫిట్, రెంట్ పే చేయగా బెనిఫిట్ 1,63,00,000. సో హౌస్ వచ్చేసి మీరు ఇప్పుడు దాకా ఖర్చు పెట్టింది ఎంత? 87 లక్షలు. సో 87 లక్షలు కొన్నాం, అది అలాగే ఉండిపోతుందా? కాదండి. సో దానికి వేరే సినారియో వేద్దాం. సో ఇక్కడ ప్రాపర్టీ అనేది ప్రతి సంవత్సరం ఎప్రిషియేషన్ అవుతుంది. సో ఎప్రిషియేషన్, మనం కొన్న ఇల్లు 40 లక్షలు, ఆన్ అన్ యావరేజ్ ఇయర్లీ మన ప్రాపర్టీ వాల్యూ ఒక 5% పెరిగింది అనుకోండి. అంటే 20 సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆ ప్రాపర్టీ వాల్యూ వచ్చేసి 1,06,00,000 అవుతుందండి. అంటే 40 లక్షల రూపాయల ప్రాపర్టీ 20 సంవత్సరాలు కానీ ప్రతి సంవత్సరం 5% ఎప్రిషియేషన్ అయితే 1,06,00,000 అవుతుందండి. ఈ 1,06,00,000లో మీరు ఖర్చు పెట్టిందంటే ఎంతండి? అంటే మీరు కట్టిన ఈఎంఐలు కానీ అంతా కలిపి 87 లక్షలు. అంటే 1,06,00,000లో 87 లక్షలు తీయగా మీకు ఇల్లు కొంటే వచ్చిన బెనిఫిట్ 18 లక్షలు. అండ్ రెంటల్ ఇన్కమ్లో ఏంటి? మీరు ఒక నెల ఆ ఈఎంఐ కోసం పెట్టుకున్న డబ్బులు ఇక్కడ ఇన్వెస్ట్ చేయకపోయినా పర్లేదు, ఎందుకంటే ఫైనాన్షియల్ బర్డెన్ లేదు. బట్ అక్కడ ఈఎంఐ పే చేయకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఇక్కడ ఈఎంఐ పే చేయకపోయినా పర్లేదు, ఎందుకంటే ఇక్కడ ఈఎంఐ ఏం లేదు, ఇన్వెస్ట్మెంట్. ఈ నెల పెట్టకపోతే వచ్చే నెల పెట్టుకుంటారు. సో ఇది సినారియో అండి. సో దీన్ని బట్టి మీ డెసిషన్ ఏమవ్వాలండి? అద్దెకి తీసుకుంటే బెస్ట్. బట్ సినారియోస్ అన్నీ ఒకేలాగా ఉండవండి. ఒకవేళ ఇక్కడ ప్రాపర్టీ 5% అప్ అవుతుంది అన్నాను కదండి, ఆ ప్రాపర్టీ ఎవ్రీ ఇయర్ 10% అప్ అవుతుంది అనుకోండి, సినారియో మారిపోతుందండి. ప్రతి సంవత్సరం 10% దాని వాల్యూ పెరిగిందంటే 20 ఇయర్స్కి దాని వాల్యూ వచ్చేసి 2,69,00,000 అయిపోతుందండి. అంటే మీరు అందులో 87 లక్షలు ఖర్చు పెడితే బ్యాలెన్స్ ఎంతండి? 2,69,00,000 87 లక్షలు తీస్తే 1,81,00,000 అండి మీ బెనిఫిట్ ఆఫ్ బయింగ్. బట్ ఇక్కడ 1,63,00,000 అంటే దీని మధ్యలో డిఫరెన్స్ చూస్తున్నారా? దీన్ని బట్టి మీకు బెనిఫిట్ ఆఫ్ బయింగ్ హౌస్ 1,80,00,000 అయితే బెనిఫిట్ ఆఫ్ రెంటింగ్ ఏ హౌస్ ఈస్ 1,63,00,000. దీన్ని బట్టి మీ బై ఆప్షన్. సో ఈ ఎక్సెల్ షీట్ని నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఈ ఎక్సెల్ షీట్ని ఎలా డిజైన్ చేశానంటే, మీరు మీకు నచ్చిన వాల్యూస్ వేసుకుంటే ఆటోమేటిక్గా ఇది డెసిషన్ మీకు ఇచ్చేస్తుంది, కొనాలా రెంట్కి తీసుకోవాలనేది. మీరు ఏం తెలుసుకుంటున్నారంటే, ఈ ఎక్సెల్ షీట్ ఆధారంగా మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, అంటే ఇల్లు కొనుక్కొని దానికి ఈఎంఐ చేస్తే బాగుంటుందా, లేదంటే రెంటల్ హౌస్కి రెంట్ పే చేసుకోవడం బెటరా అని మీరు తెలుసుకోవచ్చు. సో గైస్, మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇంకా డీటెయిల్గా క్లారిటీ కావాలంటే ఈ ఎక్సెల్ ఫైల్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోండి. అంటే ఎప్పుడు కావాలంటే మీకు ప్రాపర్టీ కొనాలనుకోండి, మీకు అద్దెంట్లో ఉంటున్నారు, మీ అద్దెంత పే చేస్తున్నారు ఆ క్యాలిక్యులేషన్ వేసుకోండి. అలాగే మీరు ప్రాపర్టీ కొనాలంటే దాని వాల్యూ వేసుకొని దాని తలక డిఫరెన్స్ చూడండి. ఆ షీటే మీకు కొనాలా లేదా అద్దెకి తీసుకోవాలనేది మీకు ఇచ్చేస్తుంది. బట్ ఎప్పుడు ఇల్లు కొనాలి అదైతే డెసిషన్ చెప్తుంది, బట్ ఎలాంటి సిచ్యువేషన్లో కొనాలి? మీ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ కెరియర్లో ఎప్పుడు కొనొద్దండి.
అవునండి, ఇల్లు కొనడం మంచిదే, అది మంచి ఇన్వెస్ట్మెంటే. బట్ ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ యువర్ కెరియర్లో మీరు ఎప్పుడూ ఇల్లు కొనొద్దండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ కెరియర్లో మీరు స్టార్ట్ చేశారంటే మీ శాలరీ మీద మీ బర్డెన్ పడుతుంది. ఆ శాలరీ మీద బర్డెన్ పడడం వల్ల మీరు చాలా కాంప్రమైజ్ అవ్వాలి. ఎందుకంటే మీరు పెద్ద ఇల్లు తీసుకోవాలనుకున్న మీ శాలరీ దీన్ని బట్టి ఒక చిన్నింటికే కాంప్రమైజ్ అవ్వాలి. అలాగే అది అమ్మాలన్నా మనకి అది అవ్వదు. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. సో డెసిషన్ తీసుకునే ముందు ఒక ప్రాపర్ అనాలిసిస్ చేయండి. ఎర్లీ స్టేజెస్ ఆఫ్ కెరియర్లో ఇన్వెస్ట్ చేయొద్దు. కొంచెం సెటిల్ అయ్యి కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసి కొంచెం అమౌంట్ మన చేతిలో ఉంది, ఇప్పుడు మనం ఫైనాన్షియల్గా కొంచెం ముందుకెళ్ళగలం, ఒకవేళ జాబ్ సెక్యూరిటీ అంటే జాబ్ పోయినా మనం ఫేస్ చేయగలం అనే కాన్ఫిడెన్స్ మనకి ఏ రోజైతే వస్తుందో ఆ రోజు మీరు వెళ్ళి ఇల్లు కొనండి. సో గైస్, ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. అలాగే మీరు ఇల్లు కొనాలనుకునే డెసిషన్ కోసం చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ శ్రీకర్ సైనింగ్ ఆఫ్. గుడ్ బై.